బిగ్ బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నారు. గోషామహల్ ఎమ్మెల్యే రాజా సింగ్ కు బిగ్ షాక్ తగిలింది. శ్రీరామనవమి శోభాయాత్రలో రాజా సింగ్ వ్యాఖ్యలపై పోలీసులు రియాక్ట్ అయ్యారు. రాజా సింగ్ పై 3 కేసులు నమోదు చేశారు మంగళహట్ పోలీసులు. భక్తులు కార్యకర్తలపై లాఠీలు ఝులిపిస్తే లాఠీలకు తాము కూడా పనిచెప్తామంటూ రాజా సింగ్ సంచలన వ్యాఖ్యలు చేశారు. రాజా సింగ్ వ్యాఖ్యలపై పోలీసులు కూడా ఘాటుగా స్పందించారు. ఇదే శోభాయాత్రలో ఓవైసీ బ్రదర్స్ పై రాజా సింగ్ ఘాటు వ్యాఖ్యలు చేయడం జరిగింది. ఒక్కసారి విజువల్స్ మీరు చూస్తున్నారు. శ్రీరామనవమి ఆ రోజు శోభాయాత్రలో భాగంగా రాజా సింగ్ కొన్ని కీలక వ్యాఖ్యలు చేశారు. అటు ర్యాలీలో కొన్ని వందలాది మంది పాల్గొన్న పరిస్థితి. ఈ నేపథ్యంలో కాస్త రెచ్చగొట్ట వ్యాఖ్యలు చేసే అంశం అంటూ కూడా ఆయన రెచ్చగొట్ట వ్యాఖ్యలు చేశారంటూ కూడా అంశాన్ని కూడా ప్రస్తావించడం జరుగుతోంది. ఈ నేపథ్యంలో రాజా సింగ్ ఆ రోజు అంటే శ్రీరామనవమి రోజు జరిగిన శోభాయాత్రలో ఆయన చేసిన వ్యాఖ్యలేంటి, ఎందుకు పోలీసులు రియాక్ట్ అయ్యారు? ముందుగా ఈ అంశానికి సంబంధించి రాజా సింగ్ ఏమన్నారో చూద్దాం. ఇవాళ మన భారతదేశం పొట్టు తిని మన భారతదేశంలో ఉండి ఓవైసీ ఎట్లాంటి దొంగలు భారత మాత జై చెప్పనికి ఇవాళ ఆలోచన చేస్తున్నారు. ఆ ఓవైసీ ఎట్లాంటి గుండెలు మన భారతదేశంలో ఉండి వందే మాత్రం పాట పాడడానికి సిగ్గుపడుతున్నారు. అట్లాంటి దొంగలకి మన తెలంగాణ నుంచి ఒక కుక్కని పెట్టేసుడు ఒక బాక్స్, అట్లాంటి బాక్స్ లో పెట్టి ప్యాక్ చేసి పాకిస్తాన్ పంపిస్తామా లేదా? పాకిస్తాన్ పంపిస్తామా లేదా? అరే ఓవైసీ, నువ్వు గాని నీ తమ్ముడు గాని ఎవరైనా గాని మా భారతదేశంలో ఉండాలంటే జై శ్రీరామ్ భారత మాత చెప్పాల్సిందే. అరే ఓవైసీ, నా భారతదేశంలో ఉండి నేను యుద్ధం చేస్తా, నేను ఆ పీక్తా ఈ పీక్తా చెప్తున్నావు కదా, అసలు నువ్వేం చెయ్యలేవు. అసలు నువ్వేం చెయ్యలేవు. ఎందుకంటే నెక్స్ట్ గవర్నమెంట్ వచ్చేది కాషాయ గవర్నమెంట్ తెలంగాణలో. మా కాషాయ గవర్నమెంట్ తెలంగాణలో వచ్చిన తర్వాత నీ పరిస్థితి ఏమైతుంది యాదు పెట్టుకో బిడ్డ. నీ పరిస్థితి ఏమైతుంది యాదు పెట్టుకో. కింద బుల్లెట్ కొడితే పైకి వెళ్తుంది. కానీ దురదృష్టం ఏంటంటే శత్రు మనకు కనబడుతుండు. ఓవైసీ వైట్ టోపీ పెట్టుకొని శత్రువు మనకు కనబడుతుండు. కానీ మన ఇంకా ఉన్న శత్రువులు మనకు కనబడతలేదు తమ్ముళ్ళారా. మన హిందువులే మనకు శత్రువులు ఉన్నారు. ఇవాళ మన భారతదేశానికి హిందూ రాష్ట్రం చేద్దామా లేదా? కానీ కొంతమంది కుక్కలు భారతదేశంలో ఉండి భారతదేశానికి హిందూ రాష్ట్రం ఎట్లా చేస్తాం చూసుకుందాం అనే వాళ్ళకి నేను చెప్తున్నా, ఈ రామ భక్తులు మీ కూడా ఇడువరు. ఎట్టి పరిస్థితుల్లో భారతదేశాన్ని హిందూ రాష్ట్రం చేస్తాం. హిందూ రాష్ట్రం ఎవరు చెయ్యొద్దని ఎవరైనా అడ్డొస్తే మడత పెట్టి కొడతాం బిడ్డలారా. మడత పెట్టి కొడతాం, యాద పెట్టుకోండి. మా నెక్స్ట్ టార్గెట్ మా భారతదేశానికి హిందూ రాష్ట్రం చేయాలి. మా నెక్స్ట్ టార్గెట్ ఔరంగజేబు బొందల్గట్ట పైన బుల్డోజర్ తీయాలి. మా నెక్స్ట్ టార్గెట్ కాశీలో మథురాలో కూడా భవ్యమైన గుడి కట్టాలి. మా నెక్స్ట్ టార్గెట్ భారతదేశంలో ఎన్ని మా గుళ్ళు పడగొట్టి మీరు ఏదేదో కట్టినారు కదా, ప్రతి ఒక్క దానిపైన బుల్డోజర్ ఎగిపిస్తాం బిడ్డ, యాద పెట్టుకోండి. ఇవాళ హిందువులు మేలుకుంటున్నారు, హిందూ ఐక్యతమవుతున్నారు. ఎవరు కూడా మా హిందువుల జైలుకి వస్తే అడ్డంగా నరికేస్తాం బిడ్డలారా. అది ఎవరైనా ఉండని, ఎవరికి ఇప్పుడు ఇడిసేది లేదు.
రైట్, అది ఓవైసీ చేసిన వ్యాఖ్యలు ఆయన ఒక్కటే చెప్పడం జరుగుతోంది ఆ అంశానికి సంబంధించి. సో ఇటువంటి నేపథ్యంలో ప్రస్తుతం అవి సంచలన వ్యాఖ్యలయ్యాయి. దాంతోపాటు పోలీసులు కూడా ఇప్పుడు ఘాటుగానే రియాక్ట్ అయ్యారు. ఆయన మీద 3 కేసులు నమోదు చేశారు పోలీసులు. ఏ సెక్షన్స్ కింద కేసు నమోదు చేయడం జరిగింది, దీని మీద రియాక్షన్స్ ఏవస్తున్నాయి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. మా ప్రతినిధి శ్రీధర్ అప్డేట్స్ అందించేందుకు సిద్ధంగా ఉన్నారు. శ్రీధర్, ఇటు ఎమ్మెల్యే రాజాసింగ్ మీద కేసులు నమోదు చేశారు, 3 కేసులు నమోదయ్యాయి. ఏ సెక్షన్స్ కింద కేసులు నమోదయ్యాయి రాజాసింగ్ మీద? సచిన్, ఇప్పటికే పలు కేసులు ఉన్నటువంటి రాజాసింగ్ మీద మొన్న శ్రీరామనవమిలో మాట్లాడినటువంటి మాటలపైన కూడా పలు సెక్షన్ల కింద పోలీసులు 3 కేసులు నమోదు చేశారు. ఇలా ప్రధానంగా ఒక మతం వారిని రెచ్చగొట్టడం, మరొక విధంగా పోలీసులపైన లాఠీని దులిపిస్తాం, పోలీసులు లాఠీ చార్జ్ చేసి ఖచ్చితంగా లాఠీలకు పని చెప్పాల్సి వస్తుందని చెప్పి పోలీసుల పట్ల మాట్లాడడం, మరొక పక్క వేరే మతానికి సంబంధించే కాకుండా తన సొంత మతస్థులను కూడా రెచ్చగొట్టే విధంగా ఉన్నాయంటూ కూడా పోలీసులు పలు సెక్షన్ల కింద కూడా మంగళహాట్ పోలీస్ స్టేషన్లో మొత్తం మీద 3 కేసులు నమోదు చేశారు. ఎందుకంటే రాజాసింగ్కు సంబంధించి ఇప్పటికే కొన్ని వందల కేసులు ఉన్నప్పటికీ అందులో మొన్న కొన్ని కేసులు కొట్టివేస్తున్నారు. రాజాసింగ్కు సంబంధించి వ్యాఖ్యలు చేస్తారని పోలీసులు ఎప్పుడైతే శ్రీరామనవమి శోభయాత్రకు సంబంధించి పర్మిషన్ అడిగిన వెంటనే పోలీసులు కొన్ని ఆంక్షలు అయితే విధించారు. ఆంక్షలు విధించినప్పటికీ రాజాసింగ్ కూడా నేరుగా పోలీసులకు సవాల్ విసిరారు. ఎన్ని ఆంక్షలు విధించినా సరే డెఫినెట్గా శ్రీరామనవమి శోభయాత్ర చేపడతాం, కొన్ని వేల మంది వస్తారన్న పిలుపు ఏదైతే ఉందో, కొన్ని వేల సంఖ్యలో అక్కడ హిందువులకు సంబంధించినటువంటి భక్తులు శోభయాత్ర కాదరా. అటువంటి సమయంలో కూడా ఒకవైపు హిందువులను రెచ్చగొడుతూనే మరొక పక్క ఓవైసీ బ్రదర్స్ ఎవరైతే ఉన్నారో వారికి సంబంధించి వారిపైన కూడా ఘాటు వ్యాఖ్యలు చేసినటువంటి సిచ్యువేషన్. ఆ వ్యాఖ్యలకు సంబంధించి చూస్తే వచ్చేది రాష్ట్రంలో బీజేపీ ప్రభుత్వం వస్తే డెఫినెట్గా ఓవైసీ బ్రదర్స్ను కూడా పాకిస్తాన్కు పంపిస్తాం. ఎందుకంటే ఓవైసీ బ్రదర్స్ ఇక్కడే తెలంగాణలో హిందూ దేశంలో ఉండి వాళ్ళు ఎప్పుడు కూడా జై శ్రీరామ్ అంటలేరు, అంటే జై శ్రీరామ్ అనాలి, లేదంటే వారిని పాకిస్తాన్కు పంపిస్తామన్నటువంటి వ్యాఖ్యలు ఏవైతే ఉన్నాయో ఆ వ్యాఖ్యలు కూడా ఒక మతాన్ని కూడా రెచ్చగొట్టే విధంగా ఉన్నాయి. మరొక పక్క వారి మీదకి హిందూ మతాస్తులు ఎవరైతే ఉన్నారో ఇంకొక మతం సంబంధించిన వారిని కూడా ఉసిగెల్పే విధంగా ఉన్నాయని పోలీసులు ఒక నిర్ధారణకు వచ్చి కేసు అయితే నమోదు చేశారని చెప్పారు. మరికొంతమందిని ఒక మతంలో ఉన్న వారిని సొంత మతంలోనే ఉండి కొంతమంది కుక్కలు ఉన్నారంటూ రాజాసింగ్ మాట్లాడినటువంటి మాటలు ఏవైతే ఉన్నాయో వాటిని కూడా పోలీసులు సీరియస్గా తీసుకొని వాటికి సంబంధించి కూడా పోలీసులు పలు సెక్షన్ల కింద కేసు అయితే నమోదు చేశారు. మరొక అంశం చెప్పుకోవచ్చు పోలీసుల తీరు పట్ల, ఎందుకంటే రాజాసింగ్ శోభయాత్రకు పెద్ద సంఖ్యలో కూడా ఒకవైపు భక్తులు వచ్చారు. శ్రీరామనవమి శోభయాత్ర చూసేందుకు కూడా హైదరాబాద్లో ఉన్నటువంటి జంట నగరాల నుంచి కూడా పెద్ద ఎత్తున భక్తులు హాజరయ్యారు. కాబట్టి వాళ్ళను కాస్త పోలీసులు కూడా వాళ్ళకి సంబంధించి కూడా కాస్త నిలువరించేందుకు కూడా కాస్త ఇబ్బంది అయిన పరిస్థితి ఉంది. అటువంటి సమయంలో పోలీసులు వాళ్లకు కాస్త ఘాటుగానే వాళ్ళు నిర్వహించే ప్రయత్నం చేస్తారు. అటువంటి సిచ్యువేషన్ కూడా రాజాసింగ్ మాట్లాడుతూ కూడా డెఫినెట్గా ఒకవేళ పోలీసులు కూడా లాఠీ చార్జ్ చేస్తే మాత్రం డెఫినెట్గా వాళ్ళపైన కూడా తమ లాఠీలకు పనిచెప్పవలసి ఉంటుందని చెప్పి పోలీసులనే ఏకంగా పోలీసుల పైన మాట్లాడడం, పోలీసులకు వార్నింగ్ ఇవ్వడం ఏదైతే ఉందో దాన్ని పోలీసులు సీరియస్గా తీస్తున్నటువంటి సిచ్యువేషన్ అవుతుంది. ఈ వ్యాఖ్యలే కాకుండా రాజాసింగ్ ఇందులోనే చూసుకోవచ్చు గత కొంతకాలంగా భారతదేశంలో ఉన్నటువంటి పలు కట్టడాల మీద కూడా పెద్ద ఎత్తున ఒకవైపు కూడా ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. ముఖ్యంగా మధుర కానివ్వండి, కాశీకి సంబంధించినవి కానీ అక్కడ మసీదుల స్థానంలో దేవాలయాలు ఉండేవి, వాటి నిర్మాణం చేపట్టాలన్న అంశాలు ఏవైతే ఉన్నాయో వాటికి సంబంధించి అక్కడ డెఫినెట్గా బీజేపీ రానున్నటువంటి రోజుల్లో మధుర కానివ్వండి, కాశీలో కానివ్వండి ఉన్నటువంటి సిచ్యువేషన్లో డెఫినెట్గా హిందూ దేవాలయాలు కడతాము, ఖచ్చితంగా కట్టి ఇక్కడ ఉన్నటువంటి పాకిస్తాన్ పంపడం కాకుండా మరొక అంశాన్ని కూడా తెర మీదకి తీసుకొచ్చారు. ఔరంగజేబ్కు సంబంధించి ఇప్పటికే ఔరంగజేబ్ సంబంధించినటువంటి అంశం మీద ఒక సినిమా వచ్చింది. ఆ సినిమా వరకు రాజాసింగ్ కూడా ప్రమోషన్ చేశారు. దానికి సంబంధించి ఔరంగజేబ్ ఎవరైతే ఉన్నారో ఆయన ఖచ్చితంగా ఆయన సమాధిని దోతాం, ఎందుకంటే అక్కడ ఉన్నటువంటి షంబాజీ కానివ్వండి వారందరినీ కూడా ఇబ్బందులు పెట్టారు. కాబట్టి ఇటువంటి వ్యాఖ్యలు ఏవైతే ఉన్నాయో డెఫినెట్గా ఒక మతాన్ని రెచ్చగొట్టి ఇంకొక మతాన్ని ప్రేరేపించడం అన్నటువంటి వ్యాఖ్యలు పోలీసు నిర్ధారణకు వచ్చి రాజాసింగ్ శ్రీరామనవమి శోభయాత్రకు ముందస్తుగానే పోలీసులు చెప్పారు పరిమిత సంఖ్యలో భక్తులు రావాలి, రెచ్చగొట్టే